శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుడు చేసినటువంటి మేళ్లను మరచి స్తుతించకుండా ఉండటం మహాభయంకరమైనటువంటి నేరం. అవును, భయంకరమైనటువంటి ఐగుప్త దాస్యంలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి అరణ్యము గుండా పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారికి తోడుగా ఉండి నడిపించాడు. వారికి దాహమైనప్పుడు బండ నుండి నీళ్లను, ఆకాశంలో నుండి మన్నాను ఇచ్చి సురక్షితమైనటువంటి మార్గములలో వారిని నడిపించినప్పటికీ కూడా దేవుడు చేసినటువంటి మేలను మరిచి లోకానుసారమైనటువంటి వాటి ప్రకారంగా వాళ్ళు వెంబడించినట్లుగా సనుగుకున్నట్లుగా కనబడుతుంది. దాని ద్వారా అనేక మంది వారు వెళ్ళాల్సినటువంటి కణానికి వెళ్లకుండా మార్గ మధ్యలోనే నిద్రించారు పిల్లరా. అవును, దేవుడు చేసినటువంటి మేలను మనం ఎప్పుడూ కూడా మరవకూడదు. నిత్యము గుండెల్లో దాచుకొని వాటిని అనుసరిస్తూ ముందుకెళ్ళాలి. ఆయన చేసినటువంటి మేలులకు ప్రతి క్షణం అనుక్షణం నిత్యం ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. వాటిని బట్టి మన జీవితం ఆధ్యాత్మికంలో బలపడిన వారుగా ఉంటాం. అనేక మందికి సాక్షిగా జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, మీరు చేసినటువంటి మేళ్ళను పట్టి మేమేమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. ఏమీ ఇవ్వలేనటువంటి అభాగ్యులమైన మేమందరము నిన్ను ఆత్మతో స్తుతించడం తప్ప ఏమీ చేయలేనటువంటి వారమైన మాకు చక్కటి తండ్రి మీ ఆలోచన విధానంతో మీరు చూపించే మార్గంలో ఈ మాటలు వింటున్న వారందరూ తండ్రి వారి జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.